ఎప్పుడైతే కార్డియో ఆ సీటీజీ గ్రాఫ్‌లో హెచ్చుతగ్గులు లేకపోయినా అట్ ద సేమ్ టైమ్ హార్ట్ రేట్ అనేది 180కి పైన వెళ్ళిపోవడం గాని, నొప్పులెప్పుడైతే వస్తాయో సడెన్‌గా నొప్పి వచ్చే టైంలోనే బేబీ హార్ట్ రేట్ అనేది 120 కంటే తక్కువ వెళ్ళిపోవడము, మాక్సిమం 110 కంటే 110 కంటే తక్కువగా వెళ్తున్నట్టయితే కూడా బిడ్డ ఆ నొప్పి తీవ్రతననేది తీసుకోలేకపోతోంది అనేది అర్థం చేసుకోవాలి. సో, ఈ సీటీజీ పద్ధతితో పాటుగా పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తూనే ఈ 2 బేస్డ్ ఆన్ దట్టే ఈ 2 టెస్ట్ ద్వారానే మనకి నార్మల్ డెలివరీ చేయడం సురక్షితమా బిడ్డకి లేదా సిజేరియన్ సురక్షితమా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి కార్డియో టోకోగ్రఫీ మాటి మాటికి తీస్తే బిడ్డకి ఏ రకమైన హాని ఉండదు. చాలా మంది ఏంటి కట్టేసి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బిడ్డకేమైనా ప్రెషర్ అవుతుందేమో వద్దు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది తీయడం వల్ల బిడ్డ ఎలా ఉంది? ఎంత నొప్పి తట్టుకోగలుగుతుంది? ఏ రకంగా బిడ్డ ఎంత వరకి వచ్చింది? ఇంకా తట్టుకునే శక్తి ఉందా? లేదా? అనేది మొత్తం క్లారిటీ అనేది చేయగలుగుతాం. సో, మీకు ఈ విశిష్టత దీని ఇంపార్టెన్స్ అనేది అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ. నమస్తే.